గౌరవనీయులు మిత్రులు మీ అందరి అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు మాజీ అనడం కంటే కాబోయే శాసనసభ్యులు క్రాంతి గారు. అరే బాబు అట్లే తీసుకుపోరా, అటే తీసుకుపోయిగా, డిస్టర్బ్ చేయకు, అట్లే లేవట్టుకుని అటే పోయిగా పా బిడ్డ, డిస్టర్బ్ చేయకు బిడ్డ. గౌరవ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా సభ్యత్వ నమోదుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు బాలమల్లు గారు, మాజీ జడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ గారు, సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు జైపాల్ రెడ్డి గారు, మన సంగారెడ్డి ఎమ్మెల్యే గారు, సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు చింతా ప్రభాకర్ గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, మన అందోల్ జోగిపేట నియోజకవర్గానికి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి డీసీసీబీ వైస్ చైర్మన్ గౌరవనీయులు మాణిక్యం గారు, సోదరిమణి మీనాక్షి సాయి కుమార్ గారు, మాజీ ఎంపీపీ శైలజ గారు, మా సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి గారు, పెద్దలు నరహరెడ్డి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మా సీనియర్ నాయకులు పెద్దలు నారాయణ ముదిరాజ్ గారికి, మనోహర్ గౌడ్ గారికి, చాలామంది ఉన్నారు ఏమనుకోకుంది, మా మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, ఉద్యమకారులు, ప్రస్తుత సర్పంచులు, తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. బాగున్నారా? ఆకలి అవుతుందా? నేను కూడా తినలే, రాంగ 2 జామకాయలు తినుకుంటూ వచ్చినాయి. ఇక లేట్ అవుతుందంటే మా చింత ప్రభాకర్ అనే సంగారెడ్డిలో 2 జామకాయలు కొనుక్కొని ఉన్నాడు, తినుకుంటూ వచ్చినాయి. ఇక సరే, ఇక రేవంత్ రెడ్డి ఏదో అడ్డం పొడుగు మాట్లాడితే ఆయనతో బట్టలు ఇప్పి కుల్లం కుల్లా ఉన్నట్టు చెప్పి బయలుదేరికి వచ్చినాయి. మరి అబద్ధాలు చెప్తే ఊకుంటామా? అబద్ధాలు చెప్తే ఊకోం కదా, నిజాలు చెప్తే ఓకే. నువ్వు అబద్ధాలు చెప్తే ప్రతిపక్షంగా బరాబర్ తిప్పి కొడతాం, ఉన్నదేందో కుండ బద్దలు కొట్టి కుల్లం కుల్లా చెప్పి వచ్చేస్తుంది. దాంతో కొద్దిగా లేట్ అయింది. వాస్తవానికి అది అనుకున్న ప్రోగ్రాం కాదు. నేనేదో రాత్రి అడ్డం పొడుగు అడ్డమైన అన్ని మాట్లాడితే ఉన్నట్టు కుల్లం కుల్లా చేసి కుండ బద్దలు కొట్టి ఇటు వచ్చిన, అందుకే జర లేట్ అయింది. జర ఏమనుకోకుండ్రి, నేను జనరల్గా లేట్ రాను, కానీ ఇక పార్టీ పని కదా, పెద్దసారి చెప్పినప్పుడు అక్కడ ఉండి దాని అన్ని విషయాలు చెప్పి ఇక్కడికి రావడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది అయింది, క్షమించాలి. ఇకపోతే ఏంది అసలు 2 ముచ్చట్లు మాట్లాడుకోవాలి మనం. ఈ ఎస్ఐఆర్ ఏంది, సభ్యత్వం ఏంది, మన భవిష్యత్ ఏంది, 3 ముచ్చట్లు కదా. ఫస్ట్ ఎస్ఐఆర్ మాట్లాడుకుందాం. కూర్చో. ఎస్ఐఆర్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ ఎస్ఐఆర్, దీని యొక్క ప్రాధాన్యత ఏంది, మనం కార్యకర్తలుగా దీన్ని ఎందుకు చేయాలి, ఏంది అసలు ఈ ఎస్ఐఆర్ ఏంది, కథ ఏంది, ఏదో కొత్తగా పెట్టినరు అని మీరు అనుకుంటుంటారు. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్. 2002వ సంవత్సరంలో ఈ ఎస్ఐఆర్ అనేది గతంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత ఈ ఎస్ఐఆర్ అనేది తిరిగి జరుగుతూ ఉంది. ఇది కొత్తది కాదు, గతంలో 2002లో అయింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతూ ఉంది. ఏంది మరి దీంట్లో, మనం పోకపోతే ఏమవుతుంది, మనం చేయకపోతే ఏమవుతుంది, మనం అర్థం చేసుకోవాలి. అరే నేను మొన్ననే జోగిపేట ఆందోళన మున్సిపాలిటీలో ఓటేసిన, మళ్ళీ దరఖాస్తుని ఇప్పుడు ఏంది ఆడిపోతుంది నా ఓటు, మొత్తం ఎత్తి నేను 3 నెలల కిందనే వేసిన కదా జోగిపేటలో మున్సిపాలిటీ ఎలక్షన్లా, ఈ కాగితాలు నేను నింపా అని వాళ్ళు అంటారు. మొన్న నేను ఎమ్మెల్యే చేసిన, ఎంపీ ఎన్నికల్లో ఓటేసిన, నా ఓటేడికి పోతుంది, నేను ఎప్పుడు ఏనే పడితే
ఈ మళ్ళా కొత్తగా నింపుడేంది అని కొందరు అనవచ్చు. నువ్వు మొన్న మున్సిపాలిటీలో ఓటేసినా, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు ఓటేసినా, ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ దరఖాస్తును మీరు నింపకపోతే మీ ఓటు తీసివేయబడుతుంది. దరఖాస్తు నింపాల్సిందే, 2 ఫోటోలు ఇవ్వాల్సిందే, గప్పుడే నీ ఓటు ఉంటుంది, లేకపోతే నీ ఓటు పోతుంది. ఆ ఫోటో ఎటువంటి ఇవ్వాలన్నట, కలర్ ఫోటో ఇవ్వాలన్నట, 2 చెవులు కనబడేటట్టు ఉండాలన్నట. అది ఉంటేనే ఆ ఫోటో తీసుకుంటారట, నీ ఓటు ఇస్తారట. ఇదో కొత్త పంచాయతీ పెట్టారు. ఒకటేమో ఢిల్లీలో ఉండే బీజేపీ, ఇంకోటి ఈ ఓటుకు నోటు దొంగ ఉన్నాడు కదా, తెలుసు కదా మీకు. ఆడు ఓటుకే పైసలు ఇచ్చిన కేసు రెడ్ హ్యాండెడ్గా దొరికినోడు. ఈ ఇద్దరు కలిసి మన ఓట్లు తీసేసే కథ చేస్తారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంది మరి ఇలా బిఎల్ఓ బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు? ఊర్లలో అయితే అంగన్వాడీ టీచర్, అందోల్ జోగిపేటలో అయితే మెప్మాలో పనిచేసే ఆర్పి. మీరందరూ ఎవరు? బూత్ లెవెల్ ఏజెంట్ బిఎల్ఏ. మీకు డౌట్ రావాలి, అగో ఢిల్లీలో గవర్నమెంట్ మనది కాదా, రాష్ట్రంలో మనది కాదా, మరి నేను ఎట్లా పోతా, నా కదర్ ఎక్కడిది అని డౌట్ రావచ్చు మీకు. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా బూత్ లెవెల్ ఆఫీసర్తో మీరు కలిసి తిరగడానికి, కలిసి పనిచేయడానికి ఎన్నికల కమిషన్ భారత రాజ్యాంగం మీకు హక్కు కల్పించింది. బాజాబ్తా మీరు పనిచేయొచ్చు, మిమ్మల్ని ఎవడు ఆపలేడు. మీ సంతకం లేకుండా ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ కాదు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ కాదు. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మన పార్టీకి అంత మేలు జరుగుతుంది. మరి ఏం కావాలి? ఇప్పుడు ఇంటికి 2 అప్లికేషన్ ఫామ్లు ఇచ్చిండు. ఒకటి నింపి వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి నింపి మన దగ్గర ఉంచుకోవాలి. ఎట్లా నింపాలి? ఫామ్లో ఎడమ వైపు ఉంది, కుడి వైపు ఉన్నది. ఉందా ఫామ్ ఇడ? సో ఎడమ వైపు ఉన్నటువంటి ఫాము ఉండాలి. వద్దులే కూర్చో. ఇది లెఫ్ట్ సైడ్, ఇది కుడి వైపు. మరి ఎడమ వైపు ఎవరు నింపాలి, ఈ కుడి వైపు ఎవరు నింపాలి? 2 ఉన్నాయి ఇంట్లో. ఎడమ వైపు అంటే 2002లో ఓటు హక్కు ఉంటే ఎడమ వైపు నింపాలి. మరి కుడివైపు ఎవరు నింపాలి? 2002లో ఓటు హక్కు లేక ఇప్పుడు కొత్తగా మధ్యలో ఓటు హక్కు వచ్చిన వాళ్ళు కుడివైపు నింపాలి. ఉదాహరణ నేనే ఉన్నా. 2002లో సిద్దిపేటలో నాకు ఓటు హక్కు ఉన్నది. నేను ఎడమ వైపు నింపుతా, ఇచ్చేస్తా. నా బిడ్డ ఉన్నది, మొన్న 19 ఏళ్ళు వచ్చినాయి. 2002లో ఆమె పుట్టనే లేదు, మరి ఓటు హక్కు లేదు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది. కుడివైపు నింపాలి. కుడివైపు నింపి ఇట్లా తండ్రి హరీషు రావు, తండ్రితో ఈమె బిడ్డ అని మనం కింద ఇలా రాసేసి కుడివైపు నింపితే వీళ్ళకు కూడా ఓటు హక్కు వస్తుంది. ఇది ఎడం వైపు 2002లో ఉన్నవాళ్ళు, కుడివైపు 2002 కాకుండా మధ్యలో ఓటు హక్కు రాయించుకోవచ్చు. 2006లో, 2008లో, 2010లో ఈ 20 ఏళ్లలో రాయించి ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం? మనది ఆ డీటెయిల్స్ రాస్తూ ఏదో ఒక కుటుంబానికి సంబంధం అంటే నాయనమ్మదో, తాతదో, బాపుదో, అమ్మదో ఎవరితో ఒకరిని కుడివైపు లింక్ రాయాలి. 2002 తర్వాత ఓటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కుడివైపు రాసి కింద మీకు ఫ్యామిలీ గ్రూపింగ్ కింద నాయనమ్మదో, తాతదో, అమ్మదో, నాన్నదో ఎవరిదో ఒకరిది కుడివైపు నింపినట్టయితే ఈ ఓటు కన్సిడర్ చేస్తారు. ఒకటి నింపి వాళ్ళకి ఇవ్వాలి, రెండవది మన దగ్గర పెట్టుకోవాలి. ఇది మనకు అంగన్వాడీ టీచర్లు నింపుతలేరు కొన్ని జాగల, చదువు రాని వాళ్ళు ఉంటారు కొందరు. మరి ఎట్లా? మన ఊర్లో చదువుకున్న పిల్లలు బూత్ లెవెల్ ఏజెంట్లు మీరో వాళ్ళకి సహాయం చేయండి. ఇవి నింపి ఈ నెల 25వ తారీఖు లాస్ట్ డేట్, 25వ తారీఖులోగా ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత మీ ఊర్లోకి ఎవరైనా దుబాయ్లో ఉన్నారు, మరి ఆయన ఓటు ఉంటుందా పీక్తుందా? మరి ఎట్లా అప్లికేషన్ నింపుడు ఎట్లా?
ఆ కుడివైపు ఆ దుబాయ్లో ఉన్న ఆయన వివరాలు, దుబాయ్ కానీ, అమెరికా కానీ, యూరప్ కానీ, లండన్ కానీ, ఆఫ్రికా కానీ, లేదు బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, బొంబాయిలో కానీ, ఏడన్నా ఉండని ఆ మనిషి వివరాలు కుడివైపు రాసి ఇంటి పెద్ద మనిషి, తండ్రి కానీ, తల్లి కానీ, భర్త కానీ, భార్య కానీ, ఎవరో ఒకరు ఇంట్లో పెద్దవాళ్ళు నింపి కింద తండ్రి పేరు రాసి తండ్రి అని రాసేస్తే ఆ ఓటు చెల్లుబాటు. అంటే వాళ్ళు అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. దుబాయ్లో ఉన్నోళ్ళు ఎట్లా వస్తాడు? కాకపోతే ఇంటి పెద్ద మనిషి ఎవరన్నా ఒకరు వివరాలన్నీ రాసి దుబాయ్లో ఉన్నాడో, లేకపోతే బెంగళూరులో ఉన్నాడో, హైదరాబాద్లో చదువుకోనికి పోయిండో, బొంబాయిలో నౌకరీ చేస్తుండో, ఆయన అన్ని రాసి కింద మీరు సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి లేకపోతే తల్లిదైతే తల్లి అని రాసి మనం సంతకం పెడితే కూడా వాళ్ళ అప్లికేషన్ స్వీకరిస్తారు, వాళ్ళ ఓటు తీసుకోవడం జరుగుతుంది. మరి నేను దరఖాస్తు ఏమవుతుంది? కొంతమంది ఇష్టపడరు, సంజాయించాలి, చెప్పాలి, నీకు ఓటు ఉండనే ఉండదు, నీకు అసలు ఈ అప్లికేషన్ నింపకుండా ఓటు రానే రాదు, నువ్వు మొన్న వేసినా 3 నెలల కింద మున్సిపాలిటీలో వేసినా ఇప్పుడు దరఖాస్తు నింపుతనే మీకు ఓటు వస్తుంది అని కార్యకర్తలుగా వాళ్ళని సంజాయించాలి, చెప్పాలి, అప్లికేషన్ నింపాలి. అప్లికేషన్ చినిగిపోయింది, తప్పు రాసినాం, అప్లికేషన్ దొరకలేదు, పోయింది, ఎట్లా మరి? కొత్తది ఇయ్యరు, పోయినట్టే ఓటు. చినిగితే అతకబెట్టి రాయాలి, తప్పు రాస్తే వైట్ పెయింట్ పెట్టి రాయాలి, పోతే సహేతుకమైన కారణం ఉండి దరఖాస్తు పెడితే ఇస్తే ఇచ్చినట్టు వాళ్ళ దయ, లేకపోతే లేదు. అందువల్ల అప్లికేషన్ పోడగొట్టుకోవద్దు, జాగ్రత్తగా నింపి మనం 25వ తారీఖులోగా ఇవ్వవలసి ఉంటుంది. ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మరి అదేవిధంగా కొంతమంది మనోళ్ళు పోయి హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్లో ఓటు రాయించుకున్నారు, మున్పల్లిలో కూడా రాయించుకున్నారు, రాయకోడ్లో కూడా రాయించుకున్నారు. మరి వాళ్ళది ఎట్లా, ఎవరు ఉండాలి? మున్పల్లి అడుగుతారు, మరి నువ్వు ఆడుంటావా ఈడుంటావా అని అడుగుతారు. లేదు నేను ఊళ్ళోనే ఉంటా అంటే ఆడ కొట్టేయాలి, ఈడొక్క దగ్గరనే రాసుకుంటారు. నేను హైదరాబాద్లోనే ఉంటా అంటే ఈడ దరఖాస్తు ఇచ్చేది లేదు, ఇక్కడ తీసేస్తారు, హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళు డాకూర్లో ఉండే, ఓ 5 ఏళ్ల కింద ఇల్లు కట్టుకొని జోగిపేటకు వచ్చారు. డాకూర్కి వెళ్ళి జోగిపేటకు వస్తే ఊళ్ళో ఓటు అట్లే ఉన్నది, జైపాల్ రెడ్డి పటేల్ దగ్గరని ఆయన తీసేపియాలి, అట్లే ఉన్నది. మొన్న మరి జోగిపేట మున్సిపాలిటీలో ఎలక్షన్ అయింది, మా కౌన్సిలర్ అమ్మ భవాని రాయించుకున్నది, నాకు ఓటు పడుతుంది, నీడ ఓటు ఉన్నది. ఇప్పుడు యాడు ఉండాలి మరి? అది ఎస్ఐఆర్లో డాకూర్లనా భవానీ గల్లీలా అంటే వాళ్ళని అడుగుతారు, నువ్వు ఆడుంటావా ఈడుంటావా, ఒకటి ఉండాల్సిందే, ఇంకోటి తీసేయాల్సిందే. 2 ఉండనీకి లేదు, చచ్చిపోయిన వాళ్ళు ఉండనీకి లేదు, హైదరాబాద్ లోటి ఇక్కడోటి ఉండనీకి లేదు, ఆంధ్రలోటి తెలంగాణలోటి ఉండనీకి లేదు. ఎక్కడైనా ఈ భారతదేశంలో కులంతో, మతంతో, డబ్బుతో, అధికారంతో, పదవితో సంబంధం లేకుండా భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఒకే ఒక్క ఓటు హక్కు కల్పించింది. ఆ ఓటు హక్కు కల్పన కోసమే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. సో దీన్ని మనం సీరియస్గా తీసుకోకపోతే మనకు నష్టమవుతుంది. ఇప్పుడు ఎంపీటీసీకి నిలబడ్డారు, ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్ కాలే, జెడ్పీటీసీ ఎలక్షన్ కాలే, రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది. వస్తే 2 ఓట్లతోనో 3 ఓట్లతోనో ఓడిపోయినాం అనుకో, అప్పుడు ఏమనుకుంటాం మనం? అయ్యో 4 ఓట్లు రాయించకపోతే, అప్పుడు ఆ దరఖాస్తు నింపకపోతే, నింపుతే నేను గెలుతు కదా అని అనుకుంటామా? అనుకోమా? ఇప్పుడు నీ బంధువులయో, నీ కుటుంబ సభ్యులయో, నీ ఊర్లో నీ దోస్తులయో, కేసీఆర్ అభిమానులయో, బీఆర్ఎస్ పార్టీ అభిమానుల ఓట్లు మనం దరఖాస్తులు నింపి ఇయ్యలేదనుకో, దెబ్బ ఎవరికి తగులుతుంది? అది మీకు తగులుతుంది, మన పార్టీకి తగులుతుంది. అందువల్ల మన పార్టీ, మన అభిమానులు, మన కుటుంబ సభ్యులు, కేసీఆర్ అభిమానులందరి ఓట్లు కూడా ఒక్కటి పోకుండా రాయించే బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లుగా మీ మీద ఉంటుంది. మీరు దీన్ని సీరియస్గా తీసుకోకపోతే మన పార్టీకి దెబ్బ తగులుతుంది. ఇది మళ్ళీ లంబా ప్రాసెస్ ఉన్నది. మీకు తెలుసు బెంగాల్లో ఏమైంది, మనం విన్నాం కదా, 90 లక్షల ఓట్లు తీసేసిండ్రు, మమతా దీది ఓడిపోయింది అంటున్నారు. అస్సాంలో లక్షల ఓట్లు తీసేసిండ్రు,
ఆడ బీజేపీ వాళ్ళు గోల్మాల్ చేసిండ్రు, ఓడగొట్టిండ్రు అంటున్నారు. మన తమిళనాడులో ఓట్లన్నీ తీసేసిండ్రు, డిఎంకే పార్టీ ఓడిపోయింది అంటున్నారు. మరి మనం కూడా గోల్మాల్ కానిద్దామా? బరాబర్ లెక్క కరెక్ట్ చూసుకుందామా? చూడాలంటే దీనికి ఎవరు మరి కర్త కర్మ క్రియ? మీరే, మా బూత్ లెవెల్ ఏజెంట్లే ఇందులో చాలా చాలా కీలకం. ఒక్క 20 రోజులు కష్టపడండి, లేదా ఇద్దరు మీ కొడుకో బిడ్డనో మంచిగా రాయొచ్చే పిల్లల్ని పెట్టి మంచిగా దగ్గర మీరన్నా రాయండి, మీ ఎవరన్నా మంచి పిల్లల్ని పెట్టన్నా ప్రతి ఓటు మిస్ కాకుండా రాయించగలిగితేనే మన పార్టీకి మేలు జరుగుతుంది, లేదంటే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా చాలా కీలకమైనది. మరి వాళ్ళు ఏదైనా గోల్మాల్ చేసినా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ మీద మీ సంతకం పెట్టమంటారు బూతుల. మీరు పెట్టినాకనే డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది, మీరు చూసుకోవాలన్నీ. ఒక్క అప్లికేషన్ లేకుండా నింపి ఇప్పించే బాధ్యత మీ మీదనే ఉంటుంది. దయచేసి అందరూ జాగ్రత్తగా మా బూత్ లెవెల్ ఏజెంట్లు గట్టిగా కృషి చేయాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నా. సభ్యత్వ నమోదు, మరి సభ్యత్వం కూడా మొన్ననే అనుకున్నాం. యాక్చువల్గా ఈ ఎస్ఐఆర్ నడుస్తుంది కదా, మళ్ళీ అది ఇది గజ్బిజ్ అవుతుందేమో. ఇంత 25 తారీఖు దాకా ఈ ఎస్ఐఆర్ అయిపోతే మనం సభ్యత్వ నమోదు, గ్రామ కమిటీలు వేసుకోవడం, మండల కమిటీ వేసుకోవడం, జిల్లా కమిటీ వేసుకునే కార్యక్రమాన్ని ఒకసారి ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోగానే దాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. వాస్తవానికి మొన్ననే ఉండే, ఈ సడన్ గా ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది. మరి అది ఇది అంటే మళ్ళా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మనం ఆగినాం. సో దీనివల్ల మనం ఈ ప్రక్రియ మరి ఎస్ఐఆర్ కాగానే మనం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేసుకుంటాం. వీళ్ళు వచ్చినారు పిల్లలు, వాళ్ళు వచ్చిండ్రా, మన పిల్లలు టీం వచ్చిందా, ల్యాప్టాప్ గిట్ట పెట్టిండ్రా, రెడీయా? ఉండని ఏం కాదు. అయితే ఇది ఎస్ఐఆర్ మరియు పార్టీ సభ్యత్వ నమోదు. మరి ఏం జరుగుతుంది? నిన్న మీరు ఎవరైనా టీవీలో చూసిండ్రో లేదో, రేవంత్ రెడ్డి ప్రాధేయపడుతున్నాడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను. మీరు ఎవరైనా చూసిండ్రో లేదో టీవీలో, కానీ నేను చూసింటే ఇప్పుడు గదానికే సమాధానం చెప్పిన. ఏమని బతిలాడుతున్నాడు? అరే మనం ఏం తప్పు చేసినాం రా తమ్మి, మనం ఏం స్కీమ్ బంద్ చేసినాం, అన్ని నడుపుతున్నాం కదా, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంతగానం అంటా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు, ఏం కమ్మి చేసినామో అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఏ స్కీమ్ బంద్ చేసినామో అంటుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయన ఈపు ఆయన కనబడతలేదు, ఆయన కనబడతలేదు. నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని చుట్టూ 100 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని, ఇనుప కంచెలు పెట్టుకొని, బ్యారికేడ్లు పెట్టుకొని కూర్చుంటే నీకేమర్థమవుతుంది? రేవంటి రా, జనంలోకి రా, పబ్లిక్ లకు వస్తే ఏం బంద్ చేసినావో ఏం తక్కువైందో ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వచ్చినాక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బంద్ కాలేదా? పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? 20 లక్షల మంది పిల్లల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు 2.5 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వకుండా పిల్లల చదువు లాగం చేసినావు రేవంత్ రెడ్డి. ఏం బంద్ చేసినావు అంటే నీకేం అర్థమవుతున్నది? కేసీఆర్ ఉండగా దవాఖానలకు పోతే 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇంటికాడ దించే కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? బంద్ అయిందా లేదా? మరి మా యాదవులకు గొర్రె పిల్లలు ఇచ్చిండు కేసీఆర్. నువ్వేమన్నావు? 2 లక్షలు ఇస్తా, బ్యాంకులు ఎత్తా అన్నావు. 2వ విడత మా యాదవులకు గొర్రె పిల్లల పంపిణీ బంద్ అయిందా లేదా? మా దళిత బిడ్డలకు కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండు. నువ్వేమన్నావు బిడ్డ? 10 కాదు 12 ఇస్తా అన్నాడు. 12 లేదు, 10 లేదు. దళిత బంధు బంద్ అయిందా లేదా? అదేవిధంగా మా ముదిరాజులు, మా గంగపుత్రులు, వానకాలం వచ్చిందంటే మా క్రాంతి వచ్చి సింగూరులో రొయ్య పిల్లలు పోతుండే, ఊరూరికి చేప పిల్లలు పోతుండే. ఇప్పుడు నడుతుందా అది? రేవంత్ రెడ్డి వచ్చినాక రొయ్య పిల్లలు బంద్ అయింది, చేప పిల్లలు పోసుడు బంద్ అయింది. ముదిరాజులు నాగం పట్టినావు, యాదవులు నాగం పట్టినావు, గౌన్లోళ్ళకి ఇచ్చే ఎక్స్గ్రేషియా బంద్ పెట్టినావు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 2.5 సంవత్సరాలుగా నయా పైసా కూడా ఇయ్యలేను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు వివిధ కార్పొరేషన్ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయల పథకాలు అందినాయి. రేవంత్ వచ్చిండు, మొత్తం బంద్ అయింది. నీకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డి.
మరి నీ ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా? మరి నీకు సమాచార లోపం ఉందో కానీ కార్పొరేషన్లు బంద్ అయినాయి, లోన్లు బీసీ బంద్ అయింది, దళిత బంద్ అయింది, గొర్రె పిల్లలు బంద్ అయినాయి, శాప పిల్లలు బంద్ అయినాయి, పిల్లల స్కాలర్షిప్లు బంద్ అయినాయి, కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఏది చక్కగా ఉన్నది నీ కథ? రైతు బంధన చక్కగేసినావాను. అప్పుడేమో ఈ సిపాయి కేసీఆర్ బరాబర్ 2 పంటలకు ఇచ్చిండు. ఈ సిపాయి ఏమంటుండే అప్పుడు, 2 కాదు భయ్ 3 పంటలకు ఇవ్వాలి, పునాసకు కూడా ఇవ్వాలన్నాడు. అన్నాడు అలేదా? 3 పంటలకు ఇవ్వాలన్న ఈ సిపాయి ఇప్పుడు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొచ్చిండు. ఓసారి మొత్తానికే 9,000 కోట్లు ఎగ్గొట్టిండు, ఓసారి 5,000 కోట్లు ఎగ్గొట్టిండు, ఓసారి 4,000 కోట్లు ఎగ్గొట్టిండు, ఇంకోసారి 500 1000 కొట్టిండు. మొత్తం 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టినవు రేవంత్ రెడ్డి. నీకు ఇంటికాడ కూర్చుంటే ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చుంటే నీకు వినబడతలేదు, కనబడతలేదు. రా మా జోగుపేటలో ఏ ఊరికి పోదామో దా, రైతు బంధు పడ్డదా లేదా అడుగుదాం దా. పడ్డదా? ఆ రైతు బంధు చూపి భయ్ ఒకసారి. రెడీ లేవా బాబు? రైతు బంధు గట్టిగా చూపు, సౌండ్ పోయింది. ఇది మొన్న యాసంగిది సిద్దిపేటకు వచ్చిండు మా దగ్గరికి. ఇది సిద్దిపేటలో మాట్లాడిన మాట. యాసంగి అప్పుడు సిద్దిపేటకు వచ్చి 1 ఎకరం వేసాడు. వేసి అది మార్చి 22, 45 రోజుల్లో 9,000 కోట్లు వేస్తా, రైతు బంధు పండుగ చేస్తా. ఇక నరికేదే నరికిండి సిద్దిపేటలో. పోయిండు కదా అంటే 45 రోజులు పోయి 100 రోజులు అయింది. యాసంగి ఎగబెట్టిండి, ఇప్పుడు వానకాలం షురువు చేసిండు. అంటే మనం మర్చిపోతాం, అంత అమాయకులం. యాసంగి ఎగ్గొట్టినా ఇక అంతా మర్చిపోతారు, వానకాలం ఎత్తే అనుకుంటుండు. ఆ స్క్రీన్ మొత్తం అది షీట్ పెట్టు. ఒక్క యాసంగి ఎగ్గొట్లే, ఇట్లా 3 పంటల నర ఎగ్గొట్టిండు. 19,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టిండు. మరి రేవంత్ రెడ్డి నేను ఏం బంద్ చేసినా మీరు మాట్లాడుండ్రి అని మీ ఎమ్మెల్యేలు నిలబెడుతుంది. ఎమ్మెల్యేలు ఊళ్ళల్లో పోతే జనం తిరగబడుతున్నారు, ఉరికిస్తున్నారు. ఏమైనా భయ్ రైతు బంధు ఎప్పుడు ఎత్తవురా అని అడుగుతలేరా? మరి మాట్లాడంటే ఏం మాట్లాడాలి? నీ స్కామ్ల మీద మాట్లాడమంటావా? హ్యామ్ రోడ్లలో స్కామ్ చేసినాం, గురుకుల టెండర్లలో స్కామ్ చేసినాం, పంచాయతీరాజ్లలో స్కామ్ చేసినాం, లేకపోతే మన విద్యుత్ స్కామ్ చేసినాం, సివిల్ సప్లైస్ వడ్లలో స్కామ్ చేసినాం, హైడ్రాల స్కామ్ చేసినాం, హిల్ టీపీల స్కామ్ చేసినాం, బొగ్గుల స్కామ్ చేసినాం, సింగరేణుల స్కామ్ చేసినాం. పెద్ద లిస్టు చదవమంటే ఏమని మాట్లాడాలి మీ కాంగ్రెస్ నాయకులు? నీ స్కామ్ల మీద మాట్లాడమంటావా? వాళ్ళు మాట్లాడనీయకుండా వాళ్ళ ముఖం లేకుండా చేసినావు. రుణమాఫీ కానోళ్ళు ఎందరుందరో ఇలా శైలావటూరి సగం మందికి గాలి, 2 లక్షల లోపు ఉన్నోనికి గాలి, 2 లక్షల మీద ఉన్నోనికి గాలి. ఈ సిపాయి కనబడ్డ దేవుని మీద లొట్టు పెట్టిండు. మన అమ్మవారి దగ్గరికి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. కొమరల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. ఇటున్న సూర్యుడు అటు కురిసినా, భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా ఆగదు రుణమాఫీ అన్నాడు. మరి ఇంతమందికి ఎందుకు పడకపోయినా? ఎవడో దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు మనిషి అవుతాడా వాడు? మరొకసారి చూద్దాం అది కూడా.
ఈ మాటలు నమ్మి 2 లక్షల మీద ఇబ్బంది పెట్టిరా అప్పటికి సంగతి బయటపడినట్టుంది మీకు. ఇక రైట్ రాను ఏం పేరు దుర్గారెడ్డి ఏ ఊరే బస్బాబు 2 లక్షల మీద ఎంత ఉండే 2,45,000 ఉండే 45,000 కట్టినా 2 లక్షలు మాకు చేస్తుంటే చేస్తారు 45 ఏడు తెచ్చినావు? డిసిసి అప్పదిసి ఇచ్చాను సార్. అప్పదిసి 45 కొత్త అప్పు మిగిలింది, మళ్ళీ పాత పట్ల పాత పట్టలేదు. దుర్గారెడ్డి ఏమన్నాడు, ఈయన ముఖ్యమంత్రి కదా అని నమ్మిరు. ఇంత దిక్కుమాలినోడు అనుకోలేదు దుర్గారెడ్డి పాపం. వీడు ఇంత దిక్కుమాలినోడు తలకి మాసినోడు, వీడు ఇట్లా అబద్ధాలు ఆడతాడు అనుకోలేదు. ఇస్తాడేమో గంత మంచిగా చెప్పిండు కదా అని మీద 45,000 మిత్తికి తెచ్చి కట్టిండట. 2 అట్లనే ఉన్నది, మీద 45 కొత్త అప్పయింది. ఇప్పుడు దానికి మిత్తి దీనికి మిత్తి పాపం దుర్గారెడ్డి కూసపోయిగా. సో 2 లక్షల లోపున్నోని కాలే, 2 లక్షల మీదున్నోని కాలే. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి గిన్ని అబద్ధాలు ఆడేటోడు ఉంటాడు అసలు భూమి మీద? ఇంకా ఈయన నమ్ముతాడా ఎవడన్నా? ఇంకెవడన్నా నమ్ముతాడా? ఈయన అంటాడు, అరే మీరు మాట్లాడతలేరు, వాడి కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటుండే. ఏమని మాట్లాడాలి? యాడికి పోయిన పబ్లిక్ అడిగే బట్టి, అరే మొన్ననే వచ్చి మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, ఏ ఎదురాబాయి రుణమాఫీ అంటే ఏం చెప్పాలి? మీ ఎమ్మెల్యే దిక్కు తలకాయ తీసుకొని పోతున్నారు కాంగ్రెస్ లీడర్లు. నేను అంటున్నా, ఏది ఒక్కటి చక్కదనం ఉన్నదే? ఇప్పుడు రైతు అనేవాడు అసలు కాంగ్రెస్ కోటెత్తడా? ఎరువులు వస్తున్నాయా? 2 బస్తాలు ఇవ్వబట్టివి. ఇప్పుడు చెరుకు ఉంటుంది, అల్లం ఉంటుంది, పసుపు ఉంటుంది, మిర్చి ఉంటుంది, మక్క ఉంటుంది. 2 బస్తాలు చాలుతాయా? మక్కకు మనం 4-5 సంచులు కొడతాం అంతే. ఎంత ఎన్ని కొడతారే? నరసింహారెడ్డి పటేల్ ఉన్నాడా? ఎంత వేస్తావే మక్కకు? నువ్వు పెద్ద రవితువు కదా, నువ్వు అంతా వరి పెట్టేట్టున్నావు, సింగూరు కింద ఉన్నావు. సరే 4-5 బస్తాలు ఇస్తాం మక్కకు. వీడు 2 సంచులు ఇస్తా అంటే ఏం చేయాలి? దానికి యాప్, ఆ యాప్ పనిచేయదు. అంటే కేసీఆర్ ఉండగా యాప్ ఎక్కడిదే? ఇప్పుడు యూరియా బస్తాలు ఉంటే దుకాణాలనే ఇవ్వచ్చు, లేక ఈ యాప్ ముచ్చట. ఇదో డ్రామా. అందరు ఒక దగ్గర జమ అయితే డౌన్ డౌన్ అంటారేమో, రోడ్డు మీద కూర్చుంటారేమో, జమ కావద్దను యాప్ అనో కథ వెతి కూర్చున్నాడు. అంతేనా కాదా? కేసీఆర్ ఉండగా ఆటో డ్రైవర్కి చెప్తే ఒక 4 వేసుకురారా బాయ్ అంటే వాడు ఇంటికాడ బాయ్కాడ్ వేసిపోయాడు. వేయలేదా? మరి ఇవాళ ఈ యాప్ పెట్టి యూరియా కోస చెప్పుల లైన్లో పెట్టుడు, యాప్ కోసం ఎదురు చూసుడు, పిటక్ చూసినట్టు చూసుడు. ఈ యాప్ పంచాయతీ, ఎరువుల పంచాయతీ. ఇకపోతే రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు, రైతు బీమా కూడా ఎగ్గొట్టిండు. ఇప్పుడు 6 నెలల నుంచి రైతులు చనిపోతే ఇవాళ బీమా పైసలు పట్టలేవు. కేసీఆర్ ఉండగా రైతులకు కొండంత ధీమా ఉండే. ఏదైనా అదృష్టం బాగా ఎవరైనా చనిపోతే దినవారాలు వెళ్లేలోపు 5 లక్షల రూపాయలు పడుతుండే. ఇప్పుడు అది కథం పట్టేసిండు. ఇక వడ్లు ఏమన్నాడు అసెంబ్లీలో? ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది శిలాశాసనం. అసెంబ్లీలో మాట్లాడుతూ ఎవడైనా తరుగు పెడితే తోలు తీస్తా అన్నాడు. తరుగు పెట్టకుండా వడ్లు కొన్నారేనా? ఎన్ని కిలోలు తరుగు పెట్టారు? 5, 4, 6, 4 కిలోలు పెట్టారు తరుగు. అప్పుడేమన్నాడు? తరుగు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఎవరిదైనా తీసిండా తోలు రేవంత్ రెడ్డి? ఈయన తోలు తీయలే కానీ ఆ బ్రోకర్లు దళారుల చేతుల్లో తోలు బొమ్మ అయిండు రేవంత్ రెడ్డి. ఈయనే తోలు బొమ్మ అయిండు. తోలు తీయలే, తోలు బొమ్మ అయిపోయింది బ్రోకర్ల చేతుల. ఇవాళ ఏ ఊరికన్నావో ఎక్కడ ఎవరిని అడిగినా 4 కిలోలు తరుగు, 5 కిలోలు తరుగు. ఇది ఇట్లా చేసిండు.
యూరియా సంగతి ఇట్లా, రైతు బంధు అట్లా ఎగ్గొడుతీవి, రైతు బీమా ఇట్లా ఎగ్గొడుతీవి, రుణమాఫీ సగం చేయకపోతీవి, ఈ తరుగు 5 కిలోలు పెడితివి. ఇక ఇప్పుడు ఈ అందానికి నిన్న ఇంకో కొత్త ముచ్చట చెప్పిండు. మీ దాకా ముట్టిందో లేదో నాకు తెలియదు, ఇప్పుడు వీడియో చూపిస్తా. ఏమంటాడు, ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడు వానాకాలం పంటకట, కేంద్ర ప్రభుత్వం కొనుమన్న పంటనే కొంట, ఎంత కొనుమంటే గంతే కొంట. కేంద్రం కొనుమన్నదే కొంటాడట, ఎంత కొనుమంటే గంతే కొంటాడట. మీరు మంచిగా తినాలి, మీకు బాగా అవసరం ఉంటుంది ఆందోళనలకు నారాయణఖేడోళ్ళకు. కేంద్ర ప్రభుత్వం మక్కలు కొనది అంటే ఈ రేవంత్ రెడ్డి మక్కలు కొనడు ఇప్పుడు వానాకాలంకి. కేంద్ర ప్రభుత్వం జొన్నలు కొనది అంటే రేవంత్ రెడ్డి ఈ వానాకాలంకి జొన్నలు కొనడు. ఎంత కొనమంటే గంతే కొంట. కేంద్ర ప్రభుత్వం కందులు కానీ పెసర్లు కానీ శనగలు కానీ నీకు 10 క్వింటాలు అంటే 2 క్వింటాలు కొంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వానాకాలంకి వెళ్ళి యాసంగికి వెళ్ళి నీ కందులు ఎకరానికి 10 క్వింటాలు వంటే 2 కొంటాడు, 8 బయట అమ్ముకోవాలి. శనగలు 6 వండితే క్వింటల్నర కొంటాడు, మిగతాది బయట అమ్ముకోవాలి. పెసర్లు చారణ మందం కొంటాడు, బారణ మందం బయట అమ్ముకోవాలి. ఇది రేవంత్ రెడ్డి. ఇంకేమంటాడు, నేను ఏం కమ్మి చేసినా అన్ని కేసీఆర్ ఉన్నాయన్నీ చేస్తున్నా కదా అంటాడు. రైతు బంధు ఎగబెడితివి, యూరియా దొరకకుండా చేతివి, బీమా బంధు పెడితివి. కేసీఆర్ ఉండగా అన్ని పంటలు ఎప్పటి లెక్క కొన్నాడు. ఇప్పుడు నువ్వు గది కూడా బంధు పెడితివి. గది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక ఎలక్షన్ ఎలక్షన్ల ముందేమో మీరు ఎంత బండి కొంటా అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, నిన్న కేబినెట్ మీటింగ్లో ఇది మొన్ననే అయింది. కేంద్రం ఏది కొనమంటే గది, ఎంత కొనమంటే గంతే కొంటాం. మరి నువ్వెందుకున్నావు, పీక నీకున్నావా? నువ్వెందుకున్నావు? ఎలక్షన్ల ముందు ఏం చెప్పింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో, అన్ని పంటలకు 500 బోనస్, అన్ని కొంటాం, మద్దతు ధర ఇస్తాం, మీదికెళ్ళి 500 ఇస్తాం. ఇప్పుడేమంటుండు, ఏది కొనం బోనస్ ఇయ్యం, ఢిల్లో ఎంత కొనమంటే గంతే కొంటాం, లేదంటే మడుసుకప్ప అంటాం. మరి నువ్వెందుకున్నావు? మరి ఇవన్నీ రైతుకు మనసున పట్టినాక ఎవడన్నా రైతు ఓటేస్తాడే కాంగ్రెస్ కు? మళ్ళా ఏస్తాడు ఎవడన్నా? యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, రైతు బీమా ఇయ్యవు, రుణమాఫీ చెయ్యవు, తరుగు పెడతావు, వడ్లు కొనవు, కందులు శనగలు మక్కలు మొత్తానికే కొన. ఢిల్లీలో ఏం చెప్తే అదే అంటివి. ఇంక మరి నువ్వెందుకు? ఇంకా కేసీఆర్ ఉండగా ఎప్పుడన్నా రైతుకి ఇబ్బంది అయిందా? అరే గా సింగూరు మరమ్మతు చేసే శాతగాని వాళ్ళు మీరు. మరి ఇప్పుడు సింగూరు బంద్ పెట్టిర్రు, పని అయితలేదు, ఉన్న నీళ్లు ఖాళీ చేసి పారేసిర్రు, మంచి నీళ్ళకి దిక్కు లేదు, కరువు వస్తుంది ఎల్లీనో అంటుర్రు. మరి రేపు ఏం కావాలి? ఏమని తప్పు? మీ తప్పు వల్ల మా రైతులు ఎందుకు కష్టం అనుభవించాలి? రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది కనుక క్రాప్ హాలిడే డిక్లేర్ చేయాలి. సింగూరు కింద 40,000 ఎకరాలకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అరే ఉన్న నీళ్లు కాల్ చేసి మన నోరు కొడితే ఎట్లా? మరి ఎందుకు రిపేర్ చేయలే? మొన్న ఎండాకాలంలో చేస్తా, జల్దీ చేస్తా అంటివి. వానాకాలం వచ్చే వానలు వడబట్టే ఇది వరకు సగం పావుల పని కూడా కాలేడు, పావుల పని కూడా కాలే. ఇలా రైతుల్ని ఆగం చేసినటువంటి పరిస్థితి. ఒక్కటన్నా చక్కగా ఉన్నదే? ఇలా ఏ రంగం చూసినా అదే రకమైనటువంటి పరిస్థితి. ఏముంది బాబు నెక్స్ట్? కరెంటు. అబ్బా మంచిగా యాడ్ చేసినావు రా తమ్మి. కోతలు కాదు, ఇంకోటి అసలు సంగతి చెప్పేది ఉంది మీకు. ఇది బోనస్ కదా, అయిపోయింది ఆల్రెడీ చెప్పిన. నెక్స్ట్ ఇది పెట్టుకో స్క్రీన్ మీద. అయితే కరెంటు, ఇది జర మంచిగా మనసును పట్టించుకోవాలి మీరు. ఈ మధ్య ఒక రైతు డిస్కామ్ పెడుతుండ అనేది విన్నారా ఎప్పుడన్నా? కరెంట్లో రైతు డిస్కామ్ అనేది ఒక కొత్త డిస్కామ్ పెడుతున్నట్టు విన్నారా? ఇప్పటిదాకా మన రాష్ట్రంలో 2 డిస్కామ్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ NPDCL,
మనం మెదక్ జిల్లా వాళ్ళం ఎస్పీడీసీఎల్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎస్పీడీసీఎల్ కింద మనం ఉన్నాం. మనకి ఇంట్లో మీటర్ కావాలన్నా దరఖాస్తు ఏఈకే ఇచ్చినాం, బాయికాడ కావాలన్నా ఏఈకే ఇచ్చినాం, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటే ఏఈకే ఇచ్చినాం. ఇప్పుడు కొత్త కథ పెట్టిండు రేవంత్ రెడ్డి, రైతు డిస్కామ్ పెడుతున్నా అన్నాడు. ఏంది రైతు డిస్కామ్, ఎందుకు పెడుతుండు? అప్పులు లేనికి. ఇప్పుడు ఆ పాత ఎస్పీడీసీఎల్ మీద ఎన్పీడీసీఎల్ మీద ఉన్న అప్పులన్నీ రైతు డిస్కామ్ మీదేసి, ఈ రైతు అంటోడు బిల్లు కట్టాడు కదా, బాయికాడ ఫ్రీ కదా, వీరికి ఎక్కడ ఎవరి కరెంటు పట్టినప్పుడు ఇస్తారట మనకి. సోలార్ పవర్ ఈ రైతులకు, ఈ రైతు డిస్కామ్కి ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఈ రైతు డిస్కామ్కు మేము రెన్యూవబుల్ ఎనర్జీ కేటాయిస్తాము. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్, విండ్ పవర్. విండ్ అయితే లేనే లేదు తెలంగాణలో, ఇక ఉన్నది సోలార్. సోలార్ పవర్ అంటే ఏంది? ఆ ప్యానెల్ పెడతారు చూడు, ఆడాడు ఉంటాయి మీకు ఆందోళన కనబడతాయి. అది ఎప్పుడు వస్తుంది? ఎండ మంచిగా గరమైనాక పొద్దుగాల 8-9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు పోతుంది? 4కి ఎండ కమ్మి కాగానే పోతుంది. మరి ఇక రేపటి నుంచి రైతుకి ఎప్పుడు వస్తుంది అన్నట్టు కరెంటుగా? పొద్దుగాల 8-9కి వస్తుంది, 4కి విక్కుతుంది. అంటే 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే, రేపు రైతు డిస్కామ్ స్టార్ట్ అయితే రైతులకు 7-8 గంటల కంటే ఎక్కువ కరెంటు రాదు. అంటే 24 గంటల కరెంటు గోవిందా గోవిందా పోయినట్టేనా? దాని కథం పడుతుండు. ఇప్పుడు మళ్ళీ అంటాడు, అరే మీరు మాట్లాడురా అంటుడు, కాంగ్రెస్ వాళ్ళు బతిలాడుకుంటూ. ఏమని మాట్లాడాలి? కరెంట్ ఎగదెంగినాం అని మాట్లాడాలనా? రైతు బంధు ఎగ్గొట్టినాం అని మాట్లాడాలనా? ఏం అందుకే వాళ్ళు నోరు పూసుకొని సపరేట్ కూర్చుంటారు. ఈయన నిన్న వాళ్ళని బతిలాడుకుంటుండు, మాట్లాడురా బై, మీ దాయరా మాట్లాడురా బై అంటుండు. మాట్లాడితే జనం తిరగబెట్టేట్టున్నారు, తానేటట్టున్నారు ఎక్కువ మాట్లాడితే. ఏం చేయాలి? ఏది చక్కగా ఉన్నది నీ సంసారం? ఒకటన్నా చక్కగా చేసినావా? ఇంకా 6 గ్యారెంటీలు ఇడిచిపెట్టి ఉన్నాయి ఆగం పట్టినావు. 24 గంటల కరెంట్ ఆగం పట్టినావు, యూరియా ఆగం పట్టినావు, రైతు బంధు ఆగం పట్టినావు, రైతు బీమా ఆగం పట్టినావు. ఉన్నాయి ఊడగొడుతున్నావు కదా. కేసీఆర్ కిట్ ఉడవిక్కినావు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఉడగొట్టినావు, చేపలు బంద్ అయినాయి, గొర్రెలు బంద్ అయినాయి, బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి వస్తుంది కానీ పిల్లలు పుట్టినాక వస్తుంది, సంకల పిల్ల వేసినాక వస్తుంది. అది పెళ్లికి వస్తలేదు, 21 దినానికి వస్తుంది. పెళ్లికి అందుతలేదు కానీ 21 దినం దావత్కి అందుతుంది. అది ఇక అట్లాగే తులం బంగారం చెప్పమంటే చాలా ఉన్నాయి. అసలు నేను ఇప్పుడు కొత్త ఇచ్చుడు మాట్లాడుతున్నా, ఉన్నాయి ఊడగొట్టినాయి మాట్లాడుతున్నా. కేసీఆర్ సార్ ఇచ్చినా ఈయన ఊడగొట్టినాయి చెప్తేనే ఇంత పెద్ద లిస్ట్ వెళ్ళింది. ఇంకా కొత్త ఎక్కడిది ఆయన ఇచ్చేది? అంత వస్తుంది బోగస్. ఏది చక్కగా లేదు. ఢిల్లీకి బ్యాగులు మోసుడు తప్ప ఏది శాఖ కూడా చక్కగా లేదు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇదో డైలాగ్ కొట్టిండు, పంటల బీమా పెడతా. ఎవరికైనా రాళ్ళు పడితే, అకాల వర్షాలు పడితే, పంట పడకపోతే పంటల బీమా పెడతా అని అసెంబ్లీలో చెప్పిండు. వచ్చింది ఎవరికైనా బీమా? పెట్టిండ్రు. అసలు అసెంబ్లీలో చెప్పుడు, బల్లలు కొట్టుడు, బయటకు పోగానే ఎగ్గొట్టుడు. అది కూడా ఒకసారి విందాం ఇక లాస్ట్. అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. అది ఎప్పుడు 24-25లో చెప్పిండు. ఇప్పటికి 2 ఏళ్ళే చెప్పి. వచ్చిందా పంటల బీమాల కన్నా? పంటలు లేదు, బీమా లేదు, అంతా తుస్సు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. అసెంబ్లీలో చెప్పిర్రు, బడ్జెట్లో పోయిన సంవత్సరం చెప్పిర్రు, అంతకుముందు సంవత్సరం చెప్పిర్రు, ఈ సంవత్సరం కూడా చెప్పిర్రు బడ్జెట్లో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. పాపం ఆ ఇందిరమ్మ పైన ఎంత బాధపడుతుందో, నా పేరు ఖరాబ్ చేస్తుర్రని. ఆమె పేరు పెట్టుడెందుకు, ఎగబెట్టుడెందుకు? లేకపోతే రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అని పెట్టరాదు, ఎగబెట్టినా నేను ఎవడేమన్నాడు? నీకేం ఫరకు పడదు, దేవుని మీద పెట్టి మోసం చేసినోడి. ఇందిరమ్మ పేరు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? నీ పేరే పెట్టుకో, రేవంత్ రెడ్డి ఆత్మీయ భరోసా అంటే వీడు ఎట్లా ఎగ్గొట్టే రకమే ఎగ్గొట్టిండి అనుకుంటారు. నువ్వు గామె పేరు పెట్టి ఎగ్గొట్టుడు ఎందుకే? 2 బడ్జెట్లలో పెట్టిరు, ఈ బడ్జెట్లో కూడా పెట్టిరు. నేను మొన్న పోయినసారి చెప్పి ఇయ్యలేదు, మళ్ళీ ఆమె పేరు ఎందుకు ఖరాబ్ చేస్తారా భయ్ అన్న. ఇప్పుడు మార్చిలో బడ్జెట్ పాస్ అయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలకైతే మళ్ళలేదు.
రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తాం, నెలకు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇది వరకు వచ్చింది లేదు. కూలీలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, మహిళలకు మోసం. అసలు నువ్వు మోసం చేయనుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎగబెట్టినోడు ఎవడున్నాడు? నువ్వు కేసీఆర్ ఇచ్చుకుంటూ పోవుడు, రేవంత్ రెడ్డి బంద్ పెట్టుకుంటూ పోవుడు. ఇది తప్ప ఇంకేమన్నా ఉన్నదా? అందుకే ఈ మధ్యలో ఎక్కడ సర్వే జరిగినా, ఎక్కడ రిపోర్ట్ వచ్చినా ఏమంటుంది? ఈ స్కాముల ప్రభుత్వం పోవాలి, స్కీముల కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ స్కీముల గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ రావాలనేటువంటి నినాదం ఇలా రాష్ట్రం మొత్తం కూడా వినబడతా ఉంది. మొన్నేదో రేవంత్ రెడ్డి అన్నాడు, భూమి బద్దలైన సూర్యుడు అటున్నోడు ఇటు కొడిసినా. నువ్వు అన్న డైలాగే నీకు చెప్తున్నా రేవంత్ రెడ్డి. నువ్వు తల కిందులు పెట్టినా, కాళ్ళు మీదికి పెట్టినా, తలకాయ కిందికి పెట్టినా, అటున్న సూర్యుడు ఇటు కొడిసినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా మళ్ళొచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్, మా సీఎం కేసీఆర్. దీన్ని ఎవరు ఆపలేడు, ఎవరు కూడా ఆపలేడు. బరాబర్ పక్క అయిపోయి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇక ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అంత అర్థమైంది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, కుల్లం కుల్ల అయిపోయింది. सही बोले, दूध का दूध हो गया, पानी का पानी हो गया, कुल्लम कुल्ला हो गया, सब समझ गए. కేసులు పెట్టి రాసి పెట్టి మళ్ళీ వచ్చినాక మన మీద 4 పెట్టి గట్టిగా బొక్కలు నూకుదాం. ఇక మొన్నటిదాకా మనం అప్పటిదాకా మనం ఎంతసేపు మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇవ్వాలి, సింగూరు కింద కాలువలు తవ్వాలి, లేకపోతే మన బసవేశ్వర కట్టాలి, సంగమేశ్వర కట్టాలి, కొత్త మండలాలు చేయాలి, మన ఆర్డీఓ ఆఫీస్ పెట్టాలి, జోగిపేట చెరువు కట్ట మంచిగా చేయాలి. ఈ విధాలు ఆడుకుంటున్నాం. ఈ తాప ఈ పని చేద్దాం, జర ఎక్కువ జాదా హుషారు నకరాలు చేసిన సంగతి కూడా చూద్దాం. ఈ తాప 2 పనులు చేద్దాం. వాడిని ఇడిచే సవాలే లేదు. ఇక బరాబరి గట్టిగా చూసుడే ఈసారి ఎవరిని ఇడిచేది లేదు. మనం మొన్నటిదాకా ఒకటే పని 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 అని పనే పడ్డాం మనం. కానీ వీళ్ళది ఉతదే అయిపోయింది. రేవంత్ రెడ్డి అంటుండే మేము ఏం బంద్ చేసినాం, అన్ని నడిపినాం కదా అంటుడు. నువ్వు నా బసవేశ్వర ఎందుకు బంద్ చేసినావు? నా సంగమేశ్వర ప్రాజెక్ట్ ఎందుకు బంద్ చేసినావు రేవంత్ రెడ్డి? బసవేశ్వర సంగమేశ్వర అయితే నా అందోల్ జోగిపేటకు 1,50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఒకటే సింగూరు కింద 2 మండలాలు, పుల్కల్, అందోల్, 2 మండలాలకు మాత్రమే 40,000 వాడుతున్నాయి. రేపు బసవేశ్వర సంగమేశ్వర అయితే మిగతా 6 మండలాల్లో 1,50,000 ఎకరాలు కాలువల కింద కాళేశ్వరం నీళ్లు వస్తాయి. ఇవాళ దాన్ని బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. మరి నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఆనాడు కేసీఆర్ వచ్చి నారాయణ ఖేడ్లో కొబ్బరికాయ కొట్టిండు, పనులు ప్రారంభం చేసిండు, స్టార్ట్ అయినాయి పనులు. కాంగ్రెస్ వచ్చింది, అటుకెక్కిచ్చింది. కొట్లాడదాం తప్పకుండా. జరిగి వాహనాలు తగ్గంగానే పాదయాత్ర పెట్టుకుందామా? ఎంతమంది తయారున్నారు నడవనికి? నాయంబడా అటే ఉండాలి మరి. వారం 10 రోజులు పొద్దుగాలు వచ్చి సాయంత్రం పోవడం ఉండదు. బట్టలు తెచ్చుకోవాలి. తయారా? నడుద్దామా? రైట్. మీరందరు తయారుంటే నేను తయారు. త్వరలోనే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు సాధన కోసం మనం నారాయణ్ ఖేడ్ టు అందోల్ సంగారెడ్డి మీదుగా జహీరాబాద్ వరకు పాదయాత్ర పెట్టుకుందాం. ఆ జహీరాబాద్ లో గణేష్ మన సిద్ధి వినాయక స్వామి ఉంటాడు. ఆ వినాయకుని దగ్గరికి పోయి అన్ని విఘ్నాలు తొలగిపోవాలి, ఈ కాంగ్రెస్ వాళ్ళకి జ్ఞానోదయం కలిగించమని చెప్పి మన నారాయణ్ ఖేడ్లోని అమ్మవారు బోరంచ అమ్మవారు, బోరంచ అమ్మకు మొక్కుదాం. బోరంచ టు సిద్ధి వినాయక స్టార్ట్ చేద్దాం. ఇక గట్టిగా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెడదాం. సో మనం గట్టిగా ఫైట్ చేద్దాం. ఏ దాంట్లో ఇడిచేది లేదు. ధైర్యంగా ఉండండి. మేము కొట్లాడతలేమా? మొన్న సవాల్ వేసిర్రు. మొన్న అప్పులు 8 లక్షల కోట్లు అన్నారు. ఇక ఇంకో 3 మంత్రులేమో గురుకుల టెండర్లలో స్కామ్ చేసారు. ఎవడన్నా కోడిగుడ్లలో కూడా పైసలు తింటాడే. అమ్మ ఎంత అన్యాయం ఇది. పిల్లగాళ్ళ బూట్లల్లా, చెప్పులల్లా, డైల, బెల్టుల, బట్టలల్లా, నోట్బుక్లలో కూడా పైసలు తిందిరా వీళ్ళు. ఆడ కూడా గుజరాతోనికి ఇచ్చిర్రు. గుజరాతోనికి అప్ప చెప్తే 2,000 కోట్ల రూపాయల టెండర్ల స్కామ్ అయిందని బయట పెట్టినా. రాబాయ్ హరీష్ దమ్ముంటే మాట్లాడదాం, చర్చకు రా అన్నారు. నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, మీకు తెలుసు కదా, ఇద్దరం బయలుదేరినాం, పోదాం పైగా మాట్లాడదాం పా అని.
తెలంగాణ భవన్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాం, పోలీసు వాళ్ళని పెట్టి ఆపుడు. అరే రమ్మన్నారయ్యా వాళ్ళు ముగ్గురు మంత్రులు ఆడు ఉన్నారు, నేను పోతున్నా అంటే నువ్వు పోవద్దు నేను రానియద్దు అంటున్నారు. రమ్మనుడేంది రానియద్దని పోలీసు వాళ్ళని పెట్టి ఆపుడేంది? నిజంగా మాట్లాడడానికి తయారుంటే అయితే అసెంబ్లీ పెట్టు, లేకపోతే నన్ను రానియాలి కదా అందాక. గవర్నమెంట్ నీది, పోలీసు వాళ్ళు నీ చేతుల్లో కానీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపుడు. మళ్ళా జలసేపు అయినాక ఆయన ఇచ్చిండు జూపల్లి కృష్ణారావు. ఆయన ఏమంటాడు, అప్పుల మీద మాట్లాడాం రా హరీష్ రావు వస్తుందా బాయ్ అంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుడు. నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. నేను ఆడో కుర్చీ పెట్టిన, రావా జూపల్లి ఈడికే రా, ఇక నీ పోలీసు వాళ్ళే కదా, నిన్నేమన్నారు నేను మంచిగా చూసుకుంటా రా మాట్లాడదామంటే ఆడికి వచ్చే ధైర్యం లేదు. నేను అటు పోయిన సంగారెడ్డి పోయినా ఆడ పోయి కూర్చొని రా 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 అంటుండు. పిలిచినప్పుడేమో నేను బయలుదేరుతానేమో పోలీసు వాళ్ళని పెట్టి ఆపుకుంటాడు. నేను సంగారెడ్డి వచ్చింది చూసి రా రా అంటాడు. ఈ రకంగా ఉన్నది ఇలా కథ. అన్ని విషయాలు ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. నిజంగా నువ్వు కెపాసిటీ ఉంటే తప్పు చేయకపోతే మమ్మల్ని ఎందుకు ఆపినావు పోలీసు వాళ్ళని పెట్టి? మమ్మల్ని అరెస్ట్ చేసి ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టినావు? మేము భయపడుతున్నామా? అందువల్ల కార్యకర్తలకు కూడా చెప్తున్నా, జో హోతా ఓ హోతా దేఖ్లేంగే, భయపడేది లేదు. గట్టి కొట్లాడదాం, మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే. ఎవరు కూడా అధైర్యపడకండి, నేను మీకు అండగా ఉంటా. ఎందుకు నాకు ఎంత నమ్మకం వచ్చిందంటే 3:30 అవుతుంది, అన్నం తినలే. మీరు తిన్నారా? అసలు నేను తినకుండా వచ్చినా మీరు తిని కూర్చున్నారు. అమ్మా మా క్రాంతన్న ఉపాయం చేసిండు కార్యకర్తల్ని కాపాడుకుందామని. మా వాళ్ళు తిప్పలబడదని తిని కూర్చోబెట్టినట్టున్నాడు. సరే ఏది ఏమైనా అటు కనబడతలేనా పోయి పొడుగే ఉన్నా కదా. రేవంత్ రెడ్డి నేను అంటున్నాను, ఒక ఆయన తాటి చెట్టు ఎంత పెరిగిండు, ఏందో తలకాయల గుజ్జు లేదు అంటే ఎవడు మాట్లాడతాడే అట్లా? పొట్టిగున్నోనికి పొడుగున్నోని చూసి ఈర్ష్య ఉంటుంది అంతే కదా. గుజ్జున్నోనికి తలకాయల గుజ్జున్నోనికి గుజ్జు లేనోడు గుజ్జున్నోడిని చూస్తే ఈర్ష్య ఉంటుంది. నేనేం చేయాలి మరి? నేనేం చేయాలి? ముఖ్యమంత్రి అంటోడు చేతనైతే సబ్జెక్ట్ మీద మాట్లాడాలి, విషయం మీద మాట్లాడాలి. పొడుగున్నాడు, వీడు అడ్డమున్నాడు, సింగూరు ఇందిరాగాంధీ కట్ట అదెందుకు కూలిపోయింది అడుగుమంటావు? కాంగ్రెసే కట్ట అదెందుకు ఖరాబ్ అయింది అంటున్నావా? అడుగుతా బాబు. నువ్వు సర్పంచ్లకు పనులు ఇచ్చు లేదు, కాంగ్రెస్ వాళ్ళు అపాయింట్ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్లకు 6 నెలల జీతం రాక. మీకు ఎవరు పెట్టుంటారు కదా ఇక్కడ మార్కెట్ చైర్మన్, కాంగ్రెస్ వాడే కదా. వాడిని ఎప్పుడైనా షార్ట్ కడుగు నీ జీతం పడ్డాదిరా అని 6 నెలల అన్న అంటాడు షార్ట్కు. వాళ్ళు అపాయింట్ చేసుకున్న మార్కెట్ చైర్మన్ కు 6 నెలల అలాగే జీతం దిక్కులేదు. గట్లున్నది వాళ్ళ పాలన. సర్పంచ్లకు రూపాయి ఇయ్యరు. కేసీఆర్ గారు ఉండగా ప్రతి ఊరికి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వచ్చు, నెల జీతం పడ్డట్టు పంపిండు. వీళ్ళు వచ్చిండ్రు, అది బంద్ అయిపోయింది. మీరు సర్పంచ్ ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఊర్లల్లో హరితహారం నర్సరీ ఉంటుండే. నేను ఎప్పుడో ఉన్న ఒక మండలం రివ్యూ చేసిన, అప్పుడు ఊరికి 1,00,000 చెట్ల నర్సరీ ఉండే. మండలం మొత్తం ఈసారి ఎంత టార్గెట్ రా అంటే 40,000 అంటుండు మండలం మొత్తం. అప్పుడు ఒక ఊరికి కూడా 40,000 కంటే ఎక్కువ ఉంటుండే. అంటే చెట్లు పెట్టుడు బంద్ అయిపోయింది, చెత్త ఎత్తుడు బంద్ అయిపోయింది, డంప్ యార్డు పని చేస్తలేదు, వైకుంఠధామం నడుస్తలేదు, ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి సగం అయిపోయింది. అంటే మంచిగా ఉన్న తెలంగాణ ఆగమైంది. అంతెందుకే, అటు మునిపల్లి పోయినా ఇటు జోగిపేటకు వచ్చినా ఎటు పోయినా మీ భూమి ఎకరం 60 లక్షలు 70 లక్షలు లేకుండానా? ఇప్పుడు ఎంతకొచ్చింది? ఎవడన్నా బిడ్డ లగ్గం ఉన్నదిరా బాబు, నా చదువులనైనా పిల్లలే అని అమ్ముదాం, చెడిపోయి సగానికి అమ్ముదామంటే నేను ఎవడన్నా కొంటున్నాడే? అంటే రేవంత్ పాలన గట్లున్నది. కేసీఆర్ వస్తేనేమో పెరుక్కుంటా పోయింది. ఎవరైనా రైతు 4 ఎకరాలు ఉంటే నేను కోటీశ్వరిని పోయి నాకు 4 ఎకరాలు ఉన్నది, 4 ఆళ్ళు 24 అనుకుంటుండే, 2,40,00,000 అన్నారు. ఇప్పుడేమైపోయింది? అరే ఇంట్లో ఆపద పడ్డదిరా పోయి దవాఖానలో ఆపరేషన్ ఉంది, ఒక 10 గుంటలు తీసుకుంటే వద్దు నాకు పట్టదంటున్నాడు. ఆగం చేసిండు తెలంగాణ. మంచిగా ఉన్న తెలంగాణను ఆగం పట్టించినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఇవాళ కార్యకర్తలుగా మనం ఈ గులాబీ సైనికులుగా గర్వపడాలి. ఎస్, మాది బీఆర్ఎస్ పార్టీ, మేము కేసీఆర్ సైనికులం అని చెప్పుకోవాలి.
అరే ఏ ఊళ్ళో పోయినా మనం చేసిన పనులు కనబట్టే కాదు. మిషన్ భగీరథ మంచినీళ్ళు ఎక్కడి, ట్రాక్టర్ ఎక్కడిది, డంప్ యార్డ్ ఎక్కడిది, కొత్త మండలాలు ఎక్కడి, ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడిది, ఎన్ని పనులు చేసినాం మనము. మైనార్టీ గురుకులాలు ఎక్కడి, బీసీ గురుకులాలు ఎక్కడి, ఇవాళ శాప పిల్లల కథ ఎక్కడిది, గొర్రె పిల్లల పథకం ఎక్కడిది. మీరు ఏం షాదీ ముబారక్ ఎవరు పెట్టిండ్రు, కళ్యాణ లక్ష్మి ఎవరు పెట్టిండ్రు, కేసీఆర్ కిట్ ఎవరు పెట్టిండ్రు, మీ జోగిపేటలో డయాలసిస్ సెంటర్ ఎవరు పెట్టిండ్రు, ఆక్సిజన్ బెడ్లు ఎవరు పెట్టిండ్రు, మనం కదా చేసింది. అంటే అందువల్ల మనం మంచిగా పనిచేసినాం. తప్పకుండా ప్రజలు మన వైపు చూస్తున్నారు. కష్టపడదాం. ఇక దగ్గర పడ్డదే. ఇప్పుడు అయింది ఎక్కువ, ఇక ఉన్నది తక్కువ. అయిపోయింది ఎక్కువ, ఉన్నదే తక్కువ ఉన్నది. ఎంఓఎంబి ఆపేసిండ్రు. మన ఊరు మన బడి తాళమే అవసరం స్కూల్కు. తప్పకుండా పార్టీ కూడా ఈ పాపం మా అన్న నరసింహలన్న మన ఊరు మన బడిలో స్కూల్ కడితే రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పటిదాకా బిల్లు ఇస్తలేడు. ఎస్డిఎఫ్లో ఊళ్ళే పని చేస్తే బిల్లు రాకపోతే ఇది ఏం పద్ధతి ఇది? రేపు మనం కూడా ఊకుతామా? రేపు కాంగ్రెస్ పోయి మనం వస్తాం. కాంగ్రెస్ బిల్లు ఒక్కటి కూడా ఇచ్చేది లేదు నా కొడుకులేదు. వాడు ఎవడెవడైతే కాంగ్రెస్ వాడు ఇప్పుడు గుత్తలు పట్టుకొని ఊళ్ళో పైన పనిచేస్తారు కదా, ఆ కొడుకులకు సుక్కలు చూపించుడు. ఇక ఇప్పుడు మా నరసింహలన్న ఎంత బాధపడ్డాడో వానికి అంతకంటే ఎక్కువ తిప్పలు కావాలి. మా నరసింహలన్నకు మాత్రం మిత్తితో ఇప్పిత బిల్లు. ఒక నరసింహలన్నకు కాదు, ఏ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఇలా బిల్లులు రాక బాధపడుతున్నారో మన గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలలో మొదటి బిల్లు మీకే ఇస్తాం. చూసుకుందాం. ఇక ఇప్పుడు ఎవడెవడో కాంగ్రెస్ వాడు ఎగిరెగిరి పనులు చేస్తున్నారో బిడ్డ సుక్కలు చూస్తారు బిడ్డ మీరు. మరి మా వాళ్ళని తిప్పలు పెట్టినప్పుడు మిమ్మల్ని ఇచ్చిపెట్టామా మేము? మీ సంగతి కూడా చెప్తాం బరాబర్. అందువల్ల ఈ రకంగా మంచిగా చేసుకుందాం. మీరేమో తిని కూర్చున్నారు, నేను తినక మాట్లాడుతున్నా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. దయచేసి అందరూ కూర్చోవాలి. 2 నిమిషాలు. కొన్ని జేఎన్యూస్ ఉన్నాయన్న. ఇప్పుడు వట్పల్లి మండల్, రేగోడ్ మండల్ నుంచి కొన్ని జేఎన్యూస్ ఉన్నాయి. గొర్రేకల్ నుంచి శ్రీకాంత్ రెడ్డి, అట్లాగే పాలడుగు నుంచి